కానిట కాలయముడితో ఆడుకుందువు గాని రా బాలక. నీ ఆటలకింకా అడ్డుకట్టబడుతుంది బాలక. నువ్విప్పుడు ఓటమిని తప్పించుకోలేవు. తల్లి దీవెనలు ఉన్నవాణ్ణి ఏ శక్తి ఏమీ చేయలేదు. బాలక, నువ్వేసే ఈ ఉత్తుత్తి బాణాలు నా మహామాయావీరుణ్ణి ఏమీ చేయలేవని తెలుసుకో. అది ఉత్తుత్తి బాణం కాదు అసురోత్తమా, ఉత్తమోత్తమ బాణం. వీరభద్ర, నా జటలలో ఉత్పన్నమైన క్రోధాగ్నివి నీవు. వీరభద్ర, ముందుకు ఎవరొచ్చినా సరే వారిని కాల్చి బూడిద చేస్తాను. నేనెవరో తెలిసిన తరువాత నువ్వెలాంటి సవాళ్ళని విసిరే పరిస్థితుల్లో ఉండవు దురాత్మ. నేను నిన్ను వధించి తీరుతాను మాయావి. నా గదాఘాతాన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. అలాంటి గదే ముక్కలయింది. నేనేమిటో తెలిసిందిగా మాయావి. నీకింక ఎటువంటి అవకాశం ఇవ్వను నేను. కృతజ్ఞతలు వీరభద్రస్వామి. ఇదేమిటి? బాలుడి బాణమా? నా కవచం నాశనమైంది. అసురోత్తమా, ఎప్పుడేం చేస్తారు నన్ను? నిన్ను తక్కువగా అంచనా వేయడం నాదే పెద్ద తప్పు. ఇక నీ మీద కరుణ చూపించకూడదు. అసురోత్తమా, తమరే కదా యుద్ధమాట ఆడమన్నది. ఆటల్లో కోపాలు పనికిరావు. నాకైతే ఈ ఆట భలే ఆనందం కలిగిస్తోంది. ఓరి దుష్ట బాలక, ఇప్పుడు నేను పిలిచే అసురుణ్ణి చూశావంటే తెలుస్తుంది. తను నిన్ను అంతం చేసి విరుచుకు తినేస్తాడో.
తమరి అసురుడు ఎంత కరాల కింకరుడైనా అమ్మ శక్తుల ముందు తల వంచవలసిందే. అయ్యో, నా బాణం ఎక్కడుంది? ఓరే దుష్ట బాలక, నీ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండు. నిన్నిప్పుడు అంతం చేయక మానను. నా బాణం ఆకాశంలో మాయమైపోయిందేంటి? ఓరి బాలక, అంతా గందరగోళంగా ఉంది కదూ. నీ బాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయాయి నీ మాతృశక్తులు? నీ ఆవాహనంతా వ్యర్థమైపోయింది. నాకు తెలుసును ప్రభు, మన గజాననుడు ఎవరికి ఆవాహన పలికాడో. స్వామి, గజాననుడు ప్రమాదంలో ఉన్నాడు. తనకి మీ సహాయాన్ని అందించండి. తను నన్ను ఆవాహన చేశాడు. చూసుకో బాలక, నీ కాలయముడు నీకోసమై వస్తున్నాడు. ఎవరికైతే తల్లి ఆశీస్సులు ఉంటాయో వారిని యముడు కూడా ఏమీ చేయలేడు. అమ్మా, అమ్మా! మా అమ్మని పిలిచాను నేను. పుత్రుడు పిలిస్తే ఏ తల్లి రాకుండా ఉండదు అసురోత్తమా. మహంకాళి రూపంలో వచ్చింది చూడు మా అమ్మ.
కృతజ్ఞతలు అమ్మా. అదిగో తన బాణం నా వైపే వస్తోంది. నా ఖడ్గం కూడా నాశనం అయింది. ఒకరిద్దరు యోధులు కాదు, వేలాది మంది మహావీరుల సైన్యాన్ని పంపిస్తాను. అంతమందితో ఎలా పోరాడతావు బాలక? మంచి వారికి అనేకమైన దైవిక శక్తులు జాగృతమై వస్తాయి. మీ వేలాది మందిని కూడా తరుణోపాయంలో ఎదుర్కొంటాను నేను. అరే ఇదేమిటి? అసురోత్తముడి బాణాలు నన్ను నలు దిశలో చుట్టుముట్టుకున్నాయి.